హాయ్! హలో! గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగమ్మయ్య. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారు, సేఫ్‌గా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ ఈరోజు వచ్చేసి మార్నింగ్ నుంచి నైట్ వరకు వ్లాగ్ అనేది షేర్ చేశాను. అండ్ ఇక్కడ మార్నింగ్ బయటికి రాగానే ఫుల్ వర్షం పడి లైట్‌గా చినుకులు పడుతూ చాలా చల్లగా బాగుందనమాట. అప్పుడే లేచి బాల్కనీలోకి వచ్చాము అషి నేను కలిసి. పద దా పద నడు తాత అషమ్మ తీసుకో, అషమ్మ ఇది, అషమ్మ ఇది తీసుకో, తీసుకెళ్ళు. తాతకి ఇచ్చి వెళ్ళు. వెరీ గుడ్ రామరే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. వాళ్ళ తాతయ్య కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో డాడీ పొద్దున్నే మేము లేచేటప్పటికే బయటికి వెళ్ళి రావడం కూడా అయిపోయింది. ఆ రోజు ప్రాన్స్ తీసుకురావడానికి ఇంకా కొంచెం ఎర్లీగా వెళ్ళారనమాట. ఇంకా వెళ్ళొచ్చాక మార్నింగ్ కాఫీ టీ ఇవన్నీ డాడీ ఇస్తారు మాకు ఫస్ట్ ఇవన్నీ. సో యాజ్ ఎ రొటీన్ నాకు కాఫీ చేసి ఇచ్చేశారు. అండ్ ఆల్మోస్ట్ ఒక 4-5 డేస్ నుంచి ఎండ చాలా టూ మచ్గా ఉంది. నాకు సమ్మర్ ఫీలింగ్ వచ్చాక ఈ 4 డేస్లో అనిపించింది. బట్ ఆ రోజు మార్నింగ్ లేచి బయటకు వస్తే చల్లగా చినుకులు పడుతూ ఉందన్నమాట. చాలా హాయిగా అనిపించింది. సో అక్కడే కూర్చొని ఇంకా మెట్ల మీద ఫుల్ వర్షం పడుతుందన్నమాట. ఇంకా అక్కడే కూర్చొని కాఫీ తాగుతూ ఇంకా పిల్లలతో కాసేపు టైం స్పెండ్ చేశాను. నాన్న మళ్ళీ గట్టిగా చెప్పు దక్షిత్. రెయిన్ రెయిన్ చెప్పాలి, గట్టిగా పాడు. సో ఇక్కడ వర్షం పడుతుంది కదా, అందుకని రెయిన్ రెయిన్ గో అవే అప్పుడే లేచి కూర్చొని బయట చూస్తూ ఆ సాంగ్ పాడుతున్నాడు. అండ్ నాకు ఇన్స్టాగ్రామ్లో కొంతమంది మెసేజ్ చేస్తున్నారండి. అంటే పిల్లలు ఇప్పుడు కొంచెం పెద్దగా అయ్యారు కదా, ఎస్పెషల్లీ దక్షిత్ వాళ్ళ డాడీ మీద బెంగ పెట్టుకోవట్లేదా, ఎలా మేనేజ్ చేస్తున్నారు, ఏడుస్తాడా, ఇలా కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. బేసిక్గా దక్షిత్కి బెంగ ఉంటుంది, వాళ్ళ డాడీ అంటే చాలా క్లోజ్, ఇష్టం కూడా. అప్పుడప్పుడు ఇంట్లో ఫొటోస్ చూసి కొంచెం క్రాంకీ అవుతాడు. అంటే తన బాధని డిఫరెంట్గా ఎక్స్ప్రెస్ చేస్తాడనమాట. సో వీడియో కాల్స్లో కూడా ఎక్కువ చూసి మాట్లాడు, తను చూడంగానే ఏడవడం స్టార్ట్ చేస్తాడు ఒకలాగా. అందుకే చాలా తక్కువ అనమాట వీడియో కాల్స్ చేయించును, ఎందుకంటే వాళ్ళకి గుర్తు చేసి మళ్ళీ బెంగ పెట్టినట్టు ఉంటుంది అని చెప్పి. అషిక్ అయితే నవ్వుతూ బాగానే మాట్లాడుతుంది. అండ్ ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇంట్లో వాళ్ళకి టొమాటో కొత్తిమీర చట్నీ అండ్ ఇడ్లీ పెట్టారు మమ్మీ. అండ్ నాకు వచ్చేసి యాజ్ యూజువల్ నేను మ్యాంగో ఓట్స్ స్మూదీ చేసేసుకున్నాను, నట్స్ అన్నీ వేసుకొని. మోస్ట్లీ ఇదే తాగుతాను, నాకు ఇదే కంఫర్టబుల్గా అయిపోయిందనమాట. అండ్ ఇక్కడ నేను అమెజాన్ నుంచి కొన్ని ప్రొడక్ట్స్ తెప్పించాను, అవి మీతో షేర్ చేస్తున్నాను. సో ఆల్ప్స్ గుడ్నెస్ వాళ్ళది 100% ప్యూర్ రోజ్ వాటర్ అనమాట. చాలా బాగుంది. నేను రీసెంట్ టైమ్స్లో టోనర్గా ఇదే యూస్ చేస్తున్నాను. నేను రోజ్ వాటర్ అంటే మోస్ట్లీ టోనర్ కింద యూస్ చేస్తాను ఎక్కువ. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్ట్రీక్ వాళ్ళది హెయిర్ సీరమ్. సో అది ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. నేను ఇదే ఎప్పటి నుంచో యూస్ చేస్తున్నా. నేను హీట్ ప్రొటెక్షన్ లాగా ఎక్సెట్రా ఏమీ యూస్ చేయనండి, నేను చాలా తక్కువ హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకునేది. అండ్ ఇక్కడ లాక్మీ వాటర్ ప్రూఫ్ అనమాట, స్మజ్ ప్రూఫ్ కాజల్ తీసుకున్నాను లాక్మీ వాళ్ళది 9 to 5. డిఫరెంట్ ట్రై చేస్తూ ఉంటాను. సో ఈసారి లాక్మీ తీసుకున్నాను. అండ్ నా మోస్ట్ ఫేవరెట్ లిప్ బామ్ చెరీ షైన్ నివియా. ఇది ఎన్ని ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నానో తెలీదు, మంచి టింట్ ఇస్తుంది, చాలా బాగుంటుంది మాయిశ్చర్డ్గా. సో ఇదొకటి. అండ్ నెక్స్ట్ హైపర్ కర్ల్
మస్కారా ఒకటి మెబ్లిన్ వాళ్ళది. సో ఇప్పుడు మంచి ఫ్రీడమ్ ఫెస్టివల్ జరుగుతుంది, గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ జరుగుతుంది. సో మంచి మంచి డీల్స్ ఉన్నాయి ఈవెన్ ఈ బ్యూటీ ప్రొడక్ట్స్ మీద, చాలా రకాల మీద. సో ఎవరికైనా కావాలంటే లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, సో ప్లీజ్ టు చెక్అవుట్. అండ్ ఇక్కడ వంట సెక్షన్, ఆ రోజు మమ్మీ నేను బయటకు వెళ్ళే పని ఉందన్నమాట. ఇంక అందుకే పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ అయిపోగానే ఫస్ట్ వంట స్టార్ట్ చేసేసాము. ఆ రోజు ప్రాన్స్ తెచ్చారని చెప్పాను కదా, నాకు ప్రాన్స్ ఇలా వెజిటేబుల్స్లో వేసుకోవడం తినడం చాలా ఇష్టము. ఒకటి బెండకాయ పులుసులో వేశాను, అండ్ ఇంకొకటి వచ్చేసి బీరకాయ రొయ్యలు అనమాట. సో ఎంతమంది ఇలా చేసుకుంటారు, కొంతమందికి కాంబినేషన్స్ తెలీదు నిజంగానే. నేను మా ఫ్రెండ్స్లో చాలామందిని విన్నాను ఇలా వేసుకుంటారా అని చెప్పేసి. సో ఇక్కడ పులుసు మరుగుతూ ఉంది. నాకు బీరకాయ రొయ్యలు అంటే మోస్ట్ ఫేవరెట్ అనమాట, అసలు చాలా ఇష్టం. రొయ్యలు ఉత్తి కర్రీ కన్నా ఇలా కాంబినేషన్ లైక్ ఎగ్లో లేకపోతే వంకాయలో, సో ఇలా కాంబినేషన్స్లో వేసుకుంటే చాలా ఇష్టము. సో ఇవే మార్నింగ్ ఒక 2 కర్రీస్ ప్రిపేర్ చేసేస్తున్నాము. అండ్ ఇదిగోండి ఆల్మోస్ట్ కర్రీ అయిపోయింది. అండ్ చిట్టి రొయ్యలు అయితే భలే ఉంటాయి అసలు ఈ కర్రీస్లోకి. పెద్ద రొయ్యల కన్నా ఇవి టేస్టీగా బాగుంటాయి అన్నమాట, ఎవ్రీ బయటకి వస్తూ ఉంటాయి. అండ్ ఇలా ఎప్పుడైనా నా మోస్ట్ ఫేవరెట్ కర్రీ అయితే అన్నం చాలా ఫాస్ట్గా తినాలనిపిస్తుంది. సో పొద్దున్నే వంటలు చేసేసి ఫస్ట్ అప్పుడు ఇంకా రెడీ అయ్యామన్నమాట. పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అంతా పెట్టేసి అషి పొద్దున్నే లేచి బ్రేక్ఫాస్ట్ అన్నీ అయిపోయాక స్నానం చేసేసి చక్కగా పడుకుంటుంది. సో ఇక్కడ అదే జరుగుతుందన్నమాట, నాప్ వేస్తుంది. ఇంకా తను పడుకుంటే నాకు పీస్ఫుల్గా ఉంటుంది బయటికి వెళ్ళాలన్నా సరే. హాయ్, హలో, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మార్నింగ్ వ్లాగ్ స్టార్ట్ చేసా. వ్లాగ్స్ డైరెక్ట్గా అంటే మాట్లాడి తీసి చాలా డేస్ అయిపోయింది, గొంతు పోయిందని చెప్పాను కదా. సో ఇప్పుడు కొంచెం బెటర్ అనమాట, అందుకే ఈరోజు వ్లాగ్ షూట్ చేశాను. చాలా డేస్ అయింది, ఒక విజయవాడ లాస్ట్ వ్లాగ్ 4-5 డేస్ అయిపోతుంది షూట్ చేసి. అండ్ ఈరోజు బయటికి వెళ్ళే పని ఉంది, మార్నింగ్ వ్లాగ్ స్టార్ట్ చేశా, అందుకనే రెడీ అయిపోయాను. మమ్మీని తీసుకొని బ్యాంక్ వెళ్ళే పని ఉందన్నమాట. సో అది వెళ్ళొచ్చి కుకింగ్ అంతా మార్నింగ్ అయిపోయింది. ఇంక వెళ్ళొచ్చాక ఇంకంతే, మోస్ట్లీ ఏం లేదు. కొన్ని పార్సిల్స్ వచ్చాయి, అవన్నీ ఓపెన్ చేయాలి. అండ్ కొంచెం షూటింగ్ పని కూడా ఉంది. ఈరోజు వెదర్ బాగుంది, పొద్దున్నే కొంచెం చల్లగా వర్షం పడి, సో ఈరోజు కొంచెం షూట్ చేసుకుందాం అనుకుంటున్నా. అండ్ డ్రైవింగ్ కంప్లీట్గా అయిపోయింది. చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసి డ్రైవింగ్ కాంటాక్ట్ నెంబర్ అడిగారు, నేను షేర్ చేస్తున్నా. ఇఫ్ ఎవరికైనా కావాలంటే అడగండి తప్పకుండా, భీమవరంలో ఉన్న వాళ్ళైతే. సో మాకు క్లాస్ కంప్లీట్ అయిపోయింది, ఇంకా డ్రైవింగ్ ఎగ్జామ్ ఉంటుంది మోస్ట్లీ ఒక 10 డేస్లో అలా. ఇంకా అది అయిపోతే కనుక అది క్లియర్ చేస్తే లైసెన్స్ వచ్చేస్తుంది ఇక్కడ. అండ్ ఎస్, డ్రైవింగ్ అయిపోయాక బయటికి వెళ్ళే పని ఆల్మోస్ట్ తగ్గిపోయింది. ఇంకెలా ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ ఉంటేనే బయటికి వెళ్ళడం, లేకపోతే ఇంక ఇంట్లోనే అలా సరిపోతుంది. అండ్ అది వ్లాగ్ అయితే స్టార్ట్ చేసా, బయటికి వెళ్ళొచ్చాక మళ్ళీ మీతో మాట్లాడతా. అండ్ ఇక్కడ మమ్మీ నేను కూడా ఇంకా బ్యాంక్కి స్టార్ట్ అయ్యామన్నమాట. అండ్ మమ్మీకి ఎలా ఉంది అని అడుగుతున్నారు కదా. సో మేము బందర్లో కట్టేయించాము. సో అది వేయించి ఇంకా కంప్లీట్గా రెస్ట్లో ఉండి కొంచెం బాగానే రికవర్ అయిందండి. సో వర్క్ చేస్తూ ఉంటే మళ్ళీ అదే హ్యాండ్తో ఫుల్ ఇంకా చాలా పెయిన్ వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నారు. బట్ యాజ్ ఆఫ్ నౌ లక్కీగా హెల్పర్ దొరకడం వల్ల ఇంక కంప్లీట్గా రెస్ట్లో ఉండడం వల్ల కొంచెం బాగానే రికవర్ అయింది. ట్యాబ్లెట్స్ కూడా వాడుతూ ఉన్నారు. అండ్ ఇక్కడ కింద నందివర్ధన్ చెట్టు ఉంటే ఇంకా పువ్వు కోస్తుందని నాకు చాలా ఇష్టం అనమాట. స్మెల్ ఒకటి కొయ్యి అంటే వెళ్ళారు. అండ్ ఇక్కడ ఇంకా మేము బ్యాంక్ నుంచి రిటర్న్ వచ్చేసాం. వచ్చాక అషి ఆటలు అనమాట, బొమ్మలతో వాటితో వీటితో ఆడదు, అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. సో రకరకాలు ఆడుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ ఆటలు డిఫరెంట్గా ఉంటాయి, జర్మనీలో డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ ఇంకా కిచెన్ ఎక్స్ప్లోర్ చేసి ఆ డోర్స్ లాగే అంత తెలీదు, మేమంత యాక్సెస్ ఇవ్వట్లేదు కాబట్టి యాజ్ ఆఫ్ నో గిన్నెలు అవన్నీ హాల్ వరకు రావట్లేదు. హాయ్, హలో, గుడ్ ఈవినింగ్. సో నేనైతే బ్యాంక్ నుంచి వచ్చేటప్పుడు కొంచెం లేట్ అయిపోయింది. వచ్చాక లంచ్ చేసేసి పడుకున్నాను అనమాట. పిల్లలప్పటికి లంచ్ కూడా అయిపోయింది. అండ్ చాలా హెడ్ఏక్గా అనిపించింది, నిన్న చాలా తక్కువే పడుకున్నాను. ఆ హెడ్ఏక్లో ఇంకా అలా ట్రై చేస్తే పట్టింది నిద్ర, ఒక 1 అవర్ అలా పడుకున్నా. నేను నిద్ర లేచాక నాకు అస్సలు అలవట్లేదు డే టైంలో నిద్రపోవడం, చాలా 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 రేర్. అంటే ఇంకా ఒంట్లో బాగాలేదు లేదా ఇంకా అసలు విపరీతమైన హెడ్ఏక్ అంటే తప్ప పడుకోను. సో పడుకొని లేచాక చాలా తిక్కగా చిరాగ్గా ఒక 1.5 అవర్ పైన అంతే ఉంటుంది. సో జస్ట్ అలా కాము కూర్చుంటాను. సో కాఫీ పడి పైకి వెళ్ళి పువ్వులకి వస్తే కొంచెం మైండ్ సెట్ అవుతుంది. అషి కూడా లేచి నన్ను లేపింది అనమాట, నాతో పాటే పడుకుంది. ఎక్కడికి
ఎక్కడికి వెళ్తావు? డోర్ తీనా? పైకి వెళ్తావా? డోర్ తీసేనా? ఎందుకు ఆ మట్టి అంతా పడేస్తావు మళ్ళీ? అన్నా ఎక్కడికి ఎక్కడికి వెళ్తావు? వైట్ ప్యాంట్ అంతా కలర్ కలర్ చేసావు. వెళ్ళు తీసాను. గో అశ్మా, వద్దెళ్ళవా? బాయ్ 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 బాయ్. వెళ్ళు వెళ్ళు. పైకి వెళ్తావా? పైకి వెళ్తావా? పైకి వెళ్తావా? వెళ్ళు. పువ్వులు కూడా కొయ్యి. ఓకే, పువ్వులకి వస్తావా షిమా? వెళ్ళు పైకి వెళ్ళు. గో. వెళ్ళవా? వెళ్ళవా? నేను రానా? నేను రానా? డోర్ వేసేషిమా. డోర్ క్లోజ్ ద డోర్. ఏవా మరి పైకి వెళ్ళు. వెళ్ళవా? వెళ్ళు మరి. అండ్ దక్షిత్ అయితే మార్నింగ్ ఎర్లీగా లేస్తే ఆఫ్టర్నూన్ పడుకుంటాడు. ఇంకా పడుకొని బాగానే పడుకుంటాడు 6:30 వరకు. అండ్ అషిత అయితే చాలా చిన్న నాప్స్ వేస్తుంది కదా, ఇంకా లేచి తనతోనే సరిపోద్ది అనమాట. దక్షిత్ లేచే వరకు ఇంక ఉయ్యాలు ఊగుతుంది, అటు ఇటు తిప్పమంటుంది, పైకి తీసుకెళ్ళమంటుంది, ఇంకా రకరకాల వేషాలు వేస్తుంది అనమాట. ఇంక ఉయ్యాలు ఊగుతూ అక్కడ పక్కన గార్డెన్లో యానిమల్స్ ఏమన్నా వస్తే కవ్వు ఇవన్నీ చూస్తూ ఉంటుంది, అరుస్తూ ఉంటుంది, వాళ్ళ తాతని పిలుస్తూ ఉంటుంది. సో మాకు అలా టైంపాస్ అయిపోతుంది ఈవినింగ్ అంతా. అండ్ అషి ఫుడ్ ఏం తింటుంది అని అడుగుతున్నారు కదండి. సో తను రైస్ అయితే లేదు, ఓన్లీ ఏమంటారు నైట్ కొంచెం కర్డ్ రైస్ తింటుంది అంతే. ఇంకా మిగిలింది ఏం తింటుంది అంటే చెప్తాను. ఇక్కడ మా చెట్టు సంపంగి పూలు కోసుకొని డాడీ పైకి తీసుకొచ్చారనమాట. ఇప్పుడు చెట్టు కొట్టేశాక మళ్ళీ పెరిగింది. ఆ స్మెల్ చెట్టుకి ఉంచేస్తే పాములు తిరుగుతాయి, అందుకే ఖచ్చితంగా కోస్తాం ఎవ్రీడే. కమింగ్ టు అషి ఫుడ్, తన కంటి చూపుతో చూసింది, తనకి ఏదైనా తినాలనిపిస్తే తనంతటి తాను తీసుకొని తిన్నదే తింటుందనమాట. సో అలా ఫ్రూట్స్ మేము డిఫరెంట్వి అన్నీ ట్రై చేస్తూ ఉన్నాము. నట్స్ కూడా కొన్ని, క్రాన్బెర్రీస్ అని, డేట్స్ అని, సో అలా ఆమ్లెట్ అని, బాయిల్డ్ ఎగ్ అని, సో తను అలా ఏది తినాలనుకుంటే అవి తీసుకొని తింటుంది. అంతవరకు తను ఇష్టంగా ఏం తింటే అంతవరకు వదిలేస్తున్నాం మేము. ఫోర్స్ చేసి అయితే మధ్యాహ్నం లంచ్ అలాంటివి పెట్టట్లేదు. నేను ఒక పౌడర్ చేస్తాను కదా, అది మాత్రం మధ్యాహ్నం పెడతాము. అండ్ నైట్ కొంచెం కర్డ్ రైస్ తింటుంది. మిగిలిన టైంలో తను ఏం తినాలనుకుంటే అవి, మకానా కూడా తింటుంది స్నాక్ కింద. సో అలా తను ఏం తినాలనుకుంటే అవే పెడుతున్నాం అనమాట, ఫోర్స్ అయితే చేయట్లేదు. అండ్ డాక్టర్స్ కూడా అదే చెప్తారు. సో ఇక్కడ బనానాస్ తీసుకొస్తే నేను ఒకటి ఒలిచిస్తే అది వద్దంట, తన కవర్లోంచి ఒకటి పిక్ చేసుకొని అదే తన తొక్కలు తీసుకొని తింటుంది అనమాట. సో ఒకసారి నోట్లో పెట్టేసుకుంది. అది మా డాడీ స్వీట్ ఏదో తీసుకొచ్చారని అది చూసి దూసేసింది, వద్దని చెప్తుంది. అండ్ ఇక్కడ ఫస్ట్ క్రైలో నేను ఒక బ్యాగ్ ఆర్డర్ చేశాను అనమాట. దక్షిత్కి కిండర్ గార్డెన్కి వెళ్ళిన పని చేస్తుందని అవకాడో బ్యాగ్ ఒకటి పెట్టాను, డార్క్ కలర్ బాగుంటుందని. ఇక్కడ అషితకి ఆడపిల్ల అంటే బుద్ధి పోనిచ్చుకోలేదు అనిపించింది నాకు. అంటే మనం చాలా ఎక్సైటెడ్గా ఉంటాం కదా, ఏదైనా షాపింగ్ చేసినా, కొత్త ఐటమ్స్ ఏమైనా వచ్చినా సేమ్ ఎక్సైట్మెంట్ ఉంటుంది అషితకు కూడా. నేను ఏదైనా షాపింగ్కి వెళ్ళొస్తే ఆ బ్యాగ్ ఫస్ట్ అషితని ఓపెన్ చేస్తుంది ఇంట్లో, ఆ బట్టలన్నీ తీస్తుంది, మురిసిపోతూ ఉంటుంది. ఇక్కడ ఆ బ్యాగ్ చూసి తెగ మురిసిపోతుంది. అసలు దానికి అందులో ఏం అర్థమైందో నాకు తెలియదు. ఆ బ్యాగ్ వేసుకొని కాసేపు తిరిగింది ఇల్లంతా. అండ్ షాపింగ్కి వెళ్ళి అవన్నీ తీసుకొచ్చి తనకి చూపించకపోతే ఫేస్ ఇలా పెడుతుంది అనమాట, ఓపెన్ చేయాలి అన్నీ. సో అలా నేను అనుకుంటా అవన్నీ ఇన్హెరిట్ అయిపోతాయేమో బై బర్త్ అని. అండ్ ఇక్కడ ఇంకా కాఫీ టీ టైం అనమాట, కూర్చొని ఇంకా అషితతో టైంపాస్ చేస్తున్నాం. మా డాడీ కూడా పైకి వచ్చారు కాసేపు. సంపెంగ పూలు నాకు ఈ గ్రీన్ కలర్ చాలా ఇష్టం. చాలా కలర్స్ ఉంటాయి, ఎల్లో, వైట్, బట్ ఇది చాలా బాగుంటుంది. ఇంకా ఒకటి కృష్ణుడికి పెట్టామన్నమాట. చెప్పాను కదా ఎవ్రీడే ఏదో ఒక ఫ్లవర్ అయితే ఖచ్చితంగా పెడతాము. సో ఆ రోజు ఇంకా సంపెంగ పూలు ఉన్నాయి కాబట్టి ఇంకా అవి పెట్టాము.
అండ్ ఇంకా ఈవినింగ్ అలా కొంచెం ఆకలి అనిపించింది. మధ్యాహ్నం కొంచెమే తిన్నాను. సో ఈవినింగ్ ఇడ్లీ పిండి, మార్నింగ్ ఇడ్లీ వేసారు కదా మమ్మీ. ఇడ్లీ పిండి నాకు ఫర్మెంట్ అయితేనే ఇష్టము. మార్నింగ్ ఫర్మెంట్ అవ్వలేదన్నమాట. అండ్ ఈవినింగ్కి కొంచెం ఫర్మెంట్ అయింది. సో నాకు ఇలా కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని అట్టు తింటే చాలా ఇష్టము. బట్ ప్రెగ్నెన్సీ టైంలో ఎంత ఇష్టంగా తిన్నానో అంత ఇబ్బంది పడ్డాను. బాగా ఇబ్బంది పడ్డాను అనమాట. సో నాకు చాలా ఇష్టము ఈ పిండితో అట్టు వేసుకోవడం. అండ్ ఏంటది నువ్వుల నూనె కదా, సో మంచి టేస్ట్ వస్తుంది. సో ఇక్కడ అట్టు కాల్చుకొని నాకు ఉత్తిదే తినడం ఇష్టం. మళ్ళీ ఇంకొక దోశలాగా వేసుకొని తినేసాను. అండ్ అషి ఇక్కడ ఈ మధ్య ఈ వాకర్తో ఎక్కువ ఎంజాయ్ చేస్తుంది అనమాట. వాకర్లో నుంచొని తిరిగేస్తుంది అటు ఇటు. సైకిల్ ఇంకా తొక్కడం తెలియదు కదా, సో ఇది బయట బాల్కనీలో ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అది వేసుకొని. అషికి బ్రెస్ట్ ఫీడింగ్ స్టాప్ చేశారా, ఏం ఆల్టర్నేటివ్ యూస్ చేస్తున్నారని నన్ను అడుగుతున్నారండి ఇన్స్టాగ్రామ్లో. నేను ఇంకా ఆ స్టేజ్లో లేనండి. అషిని చాలామంది మిల్క్ మానిపించడానికి చాలా టిప్స్ ఇచ్చారు. బట్ అషి అయితే బయట మిల్క్ అసలు తీసుకోవట్లేదు. అండ్ నైట్ మీ పేరెంట్స్ దగ్గర పడుకోబెట్టండి, మీరు దూరంగా పెట్టండి, మానుతారు అని కూడా చెప్పారు. యాక్చువల్గా మేము అది ఒకరోజు ట్రై చేసాము. అషి ఫుల్ ఏడుస్తుంది అనమాట, అమ్మ అని. ఇంకా మమ్మీ చూడలేక ఇప్పుడు ఏమీ వద్దు, మానిపించద్దు, పేరెంట్స్ ఆబ్వియస్లీ అంతే ఉంటారు కదా, వద్దు అని అన్నారు. అండ్ నేనుంటే ఖచ్చితంగా మిల్క్ అడుగుతూనే ఉంటుంది లేచి. సో మా మమ్మీ ఆ ఏడుపు చూడలేక వద్దు అనేసారనమాట. ఇంకా నేను కూడా సరేలే జర్మనీ వెళ్ళాక చూద్దాం అన్నట్టు ప్రెజెంట్ స్టాప్ చేసేసాను. అండ్ ఇక్కడ సాంగ్ పెట్టాము ఈవినింగ్. ఇద్దరు అన్న చెల్లి ఇద్దరు ఒకళ్ళని చూసి ఒకళ్ళు నిజంగానే ఒకళ్ళు ఏం చేస్తే ఇంకొకళ్ళు అదే చేస్తూ ఉంటారు. అది పాడు చేసేదైనా మంచిదైనా సరే ఇక్కడ ఇద్దరు కలిసి ఇంకా డ్యాన్స్ వేస్తున్నారు అనమాట సామి సాంగ్ కోసం. అండ్ దక్షిత్ కూడా పాడుతూ ఉంటాడు, బట్ కాపీరైట్ వస్తుందని నేను ఇంకేం ఇంక్లూడ్ చేయలేదు. ఇంకా దక్షిత్ నిద్ర లేచాక ఏదైనా జ్యూస్ అలా ఇస్తాను మిల్క్ వేసి. ఒక్కొక్కసారి తాగుతాడు మ్యాక్సిమం, లేదు అంటే ఒక్కొక్కసారి ఏదైనా ఫ్రూట్ ఇస్తాను తను తినేలాగా ఇష్టంగా. అండ్ ఇంకా డాడీ కాల్ చేసి షాప్ కట్టేశాను, అషిని తీసుకొని కిందకి రా బయటకు వెళ్దాం అని అన్నారు. ఇంకా అషిని అస్సలు ఇక్కడికి వచ్చాక బయటికి తీసుకెళ్ళడం లేదు. నేను డే టైంలో బయటికి వెళ్ళినా తీసుకెళ్ళను. అండ్ ఇలా నైట్ కూడా ఎప్పుడు తీసుకెళ్ళలేదు. డాడీ మొన్న ఒకసారి తీసుకెళ్ళామన్నమాట. ఇంకా అప్పటి నుంచి అప్పుడప్పుడు తీసుకెళ్దాం రా, మళ్ళీ మీరు వెళ్ళిపోతారు కదా అంటుంటే ఇంకా ఆ రోజు తీసుకొచ్చాను. తను కూడా ఎంజాయ్ చేస్తుంది అనమాట, అన్నీ అటు ఇటు చూస్తూ. చల్లగా గాలేస్తుంది కదా, నైట్ అయితే కొంచెం బెటర్ అని చెప్పి ఇంకా నైటే తీసుకొస్తున్నాము. అండ్ ఇక్కడ ఎక్కడికి వెళ్దామని అడిగితే ఐస్ క్రీమ్కి వెళ్దామని ఈ బ్యాకోకి స్టార్ట్ అయ్యామన్నమాట. యాక్చువల్గా నాకు గొంతు బాగాలేదు, బట్ ఆ క్రేవింగ్ వచ్చింది తినాలని. ఇంకా లాస్ట్ టైం విజయవాడలో కూడా సాటిస్ఫై అవ్వలేదన్నమాట. ఇంకా డాడీ నేను ఐస్ క్రీమ్ తిందామని వచ్చేసాము ఇక్కడికైతే. అండ్ ఇదేమి ఎనీ కైండ్ ఆఫ్ ప్రమోషన్ ఏం కాదండి. నాకు ఏదైనా ఒకటి నచ్చితే నేను చాలా చూజీగా ఉంటాను ఫుడ్లో అయినా సరే. ఏదైనా ఒకటి ఇష్టపడితే నాకు తినాలనిపించినప్పుడు ఖచ్చితంగా తినేస్తాను. అండ్ నైట్ అయితే మిరియాల పాలు తాగుతున్నాను మళ్ళీ ఆ గొంతు కోసం. సో ఇక్కడ డాడీకి ఒక ఫ్లేవర్ తీసుకొని నేను ఒక ఫ్లేవర్ తీసుకున్నాము. సో అలా ఎప్పుడైనా ఫ్రీ టైం డాడీకి ఏది పని లేనప్పుడు ఇంక షాప్ కట్టేసినప్పుడు ఇంకా అలా జస్ట్ అలా బయటకు వస్తూ ఉంటాం. ఇవన్నీ మంచి మెమరీస్. పేరెంట్స్కి ఏజ్ అయిపోయే కొద్దీ కొన్ని చేయలేము, అండ్ మనం దూరంగా ఉన్నప్పుడు కొన్ని చేయలేము. సో కుదిరినప్పుడు ఇలాంటివన్నీ మంచిగా ఎంజాయ్ చేయాలి. అండ్ పేరెంట్స్కి మనం ఎంత ఏజ్ వచ్చినా, మనకు 40s వచ్చినా 50s వచ్చినా వాళ్ళు ఉన్నంతకాలం మనం చిన్నపిల్లలాగే ట్రీట్ చేస్తారు. ఎస్పెషల్లీ మా ఇంట్లో ఆ కాన్వర్జేషన్స్, డిస్కషన్స్ ఎప్పుడు జరుగుతూ ఉంటే నేను గుర్తు చేస్తూ ఉంటాను, ఆ ఏజ్ ఇది, నేను ఇంకా చిన్నపిల్లని కాదు అని చెప్తూ ఉంటాను. మాకు నువ్వు ఎప్పుడు చిన్నపిల్లవే అని చెప్తారు. సో అలా మా డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి. అండ్ ఇక్కడ మంచిగా ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేసి ఇంక ఇంటికైతే వెళ్ళిపోయాము. అండ్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఏం చేసేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ సీ ఆల్ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, గుడ్ నైట్, టేక్ కేర్.